తెలంగాణ నిధులు నియామకాలు అంటూ ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఈ నేపథ్యంలో బనకాచెర్ల ప్రాజెక్టు కడితే అడ్డుకుంటామని చెప్పడం జరిగిందండి. కానీ ఈరోజు జరిగిన ఇరు సీఎంల భేటీలో బనకాచెర్ల ఊసు రాకపోయినా కానీ బనకాచెర్ల ఖచ్చితంగా అవుతుంది అనేది అక్కడ వైసీపీతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కొలిక్కి దారికి వస్తుందా? ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ పార్టీ మాత్రం అక్కడ పోలవరం ప్రాజెక్టును ఆపి బనకాచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టు కంటిన్యూ చేసిన తర్వాత బనకాచెర్ల ప్రాజెక్టు కట్టుకోవచ్చు అనేది వైసీపీ ఆరోపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇది తాకట్టు పెట్టారు సీఎం చంద్రబాబుకి, తెలంగాణ నుంచి వెళ్ళి నీళ్లు మాత్రం ఖచ్చితంగా తాకట్టు పెట్టారు అంటారు. అంటే ఇది ఎంతవరకు చూడొచ్చు? నమస్కారం అండి, మీకు స్వతంత్ర టీవీకి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, ప్రేక్షకులకు కూడా. ఇక్కడ మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సింది ఈ బనకచెర్ల ప్రాజెక్టే కాకుండా ఏది నదీ ప్రవాహక ప్రాంతాల గురించి కావచ్చు, ఏదైతే మనము ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జరిగిన ఒప్పందాలు కావచ్చు, దీని గురించి అన్ని మాట్లాడుకోవాల్సి వస్తే ప్రస్తుతానికి మనము బనకచెర్ల ప్రాజెక్టు ప్లస్ జలాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం పార్టీలు కానీ ఎనీ పార్టీ అండి, ప్రస్తుతం మన ప్రజల గురించే మనం ఆలోచించాల్సి ఉంటుంది. అది ఏ అటు తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, అంత మనం తెలుగు ప్రజలనే మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎప్పుడైతే ప్రభుత్వం నుండి దిగిపోయారో వాళ్ళకి, పర్టికులర్ గా టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్న అందరికీ చంద్రబాబు నాయుడు గారి పేరు తీయందే పొద్దు పొడవదు, పొద్దు మునగదు. ఎప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడాల్సిందే. రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చినా చంద్రబాబు గారి పేరు లింక్ చేసి మాట్లాడాల్సిందే. ఈయన మాట వింటాడు, ఆయన మాట వినందే జరగదు అని లేనిపోని ఉద్దేశాలు అంటగంటి ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి ట్రై చేస్తున్నారు. అయ్యా టిఆర్ఎస్ ప్రతినిధులు లేదా వైసీపీ ప్రతినిధులు, ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని పార్టీలకు అతీతంగా ప్రాంతీయ తత్వాలని కూడా పక్కన పెట్టి ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది అన్నది మాత్రమే ఆలోచించండి. తెలంగాణ ప్రజలకి ఇబ్బంది కలిగించే పని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెయ్యరు, అది క్లియర్ కట్. హైదరాబాదే ఎగ్జాంపుల్. ఆయన అప్పటికే తెలంగాణ గురించి ముందు వచ్చిన తెలంగాణ వాదం అనేది ఎప్పుడైతే బయటకు వచ్చినా సరే హైదరాబాద్ ని డెవలప్ చేయగలిగారు. ఆయన ఎప్పుడు హైదరాబాద్ లో నేనే ఉండాలా, నేనే చూసుకోవాలా, అది డెవలప్ చేసింది నేను కాబట్టి నేనే ఉండాలి అని ఆయన అనుకోవట్లా. ఫ్యూచర్ జనరేషన్స్ బాగు కోసమే ఎప్పుడైనా ఆయన పాటు పడతారు. మీరు ఏ రాష్ట్రమైనా ఆయన చేతికి ఇవ్వండి, ఆయన కాదనరు. ఫ్యూచర్ జనరేషన్ ఎక్కడున్నా బాగుండాలనే కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు వ్యక్తిగతంగా కావచ్చు, ప్రాంతీయ పరంగా కావచ్చు, ఎప్పుడు మాట్లాడారు ఆయన. తెలంగాణది ఏదైతే ఇప్పుడు బనకచెర్ల విషయం తీసుకొస్తే టిఆర్ఎస్ కి దొరికినది అదొక్కటే కాబట్టి ఏదో విధంగా బయటకు వచ్చి తన పబ్లిసైజ్ చేసుకోవాలి కాబట్టి ప్రజల మధ్యలో ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పేరు లేకపోతే కేటీఆర్ పేరు బయటికి కనిపిస్తూ ఉండాలి, వాళ్ళ నోట్లలో నానాలి. కాబట్టి ఏదో ఒక విధంగా రచ్చ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇక్కడ మిగులు జలాలు ఇప్పుడు వరద ఏదైతే వేస్ట్ సముద్ర జలాల్లో కలిసిపోతాయో 3000 టీఎంసీలు వస్తే మేము 200 టీఎంసీలు వాడుకుంటాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏం చేసుకుంటామంటే మేము లోపల తీసుకుని దాచిపెట్టుకుంటామా, లేదా మీరు ఆపుకోవాల్సింది. మొన్న సోమిరెడ్డి గారు చెప్పారు కదా, కిందకి పంపకండి, తెలంగాణ పైన ఉంది, ఆంధ్ర రాష్ట్రం కింద ఉంది, పంపకండి. ఆపాల్సింది చేతులు పెట్టి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అక్కడ క్లియర్ గా అది వాళ్ళిద్దరే కాకుండా ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరైతే దీని గురించి బాధపడుతున్నారు వాళ్ళందరూ టిఆర్ఎస్ ట్రాప్ లో పడిపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ట్రాప్ లో పడాల్సిన పని లేదండి. ప్రజలు అర్థం చేసుకునే మనుషులే ఇక్కడంతా ఉండేది. తెలుగు వాళ్ళు క్లియర్ గా అర్థం చేసుకుంటారు కాబట్టే మీరు ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా టిఆర్ఎస్ పార్టీని దించారు కిందికి. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. మా ప్రాంతమే ముఖ్యమంటే నిజమే, మీ ప్రాంతమే ముఖ్యం కాదనట్లా, కానీ అందులో మంచి చెడు కూడా చూసుకోండి మీరు. లేదు మేమే బాగుపడాలా, ఆంధ్ర రాష్ట్రం పోయినా పర్లేదు అనేసి గత 5-10 ఏళ్లలో చేసిన ప్రచారం టిఆర్ఎస్ వాళ్ళకు
చూసాం కాబట్టి కిందికి దించారు. ప్రతిసారి ఆ రాష్ట్రం బాగలేదు ఇక్కడికి వచ్చేసేయండి, అక్కడ ఏమీ లేవు కంపెనీలు, రోడ్లు బాలేవు, అది బాలేవు, ఇది బాలేవు, అక్కడ ఎందుకు వెళ్తారు, మా దానికి రండి. అదే అండి అనుకునేది. మన ఒకప్పుడు కలిసి ఉన్నాం కదా, ఆ రాష్ట్రం బాగుపడితే మంచిది కదా అని కోరుకోవాలి కదా, పాడైపోతే మంచిదని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారే ఆ స్థితికి దిగజారు. ఇందులో నో డౌట్ అండి. రైట్. ఇప్పటికైనా రాయలసీమ ప్రజలకు ఏదైతే ఇబ్బందులు గురవుతున్నారో, అసలే వర్షాలు లేక కానివ్వండి, ఏదైతే వరద వస్తుందో దాని ద్వారా రాయలసీమలో ఉన్న జిల్లాలు గాని, కరువు జిల్లాలు గాని ఇప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆ ప్రాజెక్టుల ద్వారానే నీటి నిల్వ కానివ్వండి, రైతులకి పంట చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా అవసరం ఉందండి. రైట్ రైట్ ఆశాబింది గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.